చెప్తా నా ప్రశ్న నువ్వు జవాబు చెప్పాలా నేను చెప్పేస్తా చెప్పలేకనేవనుకో చెప్పేస్తాయా చెప్పేస్తావా నువ్వు చెప్పిందా అక్కడ చెప్తాను చెప్తాను నువ్వు చెప్పిందే చెప్తా స్వామిలు సమయం పెట్టేసిన నా ప్రశ్న జవాబు చెప్పరా ఏది మాట్లాడి పాపం ఎక్కువ లేవు ఏది మాట్లాడి పాపం చెప్పరా ఏముంది ఆ కేక ఏముంది నిమిషి ఏముంది నిమిషి త్రేతాయుగము త్రేతాయుగం నిమిషి జన్మించి ఆ శ్రీరామచంద్రుడు నిమిషి ఆ సీతాదేవిని వివాహం ಮಾಡಿ నీకు హీరోయినా ఆయనే మా తల్లి పెట్టుకోడు రామనాథుడు ఆయన గొట్టిట్లో బాగా సభ్యుల మానవుడా అదే కాళికంసుడు ఆ కాళికముడిలో నాగశరమై ఉంటాడు ఎందుకంటే మత పురుషులు ఉంటాడు సత్యాసారు అని 11,000 గోపులు అట్ట పెట్టుకొని దేవుని వాడి నుంచి అక్కడ ఎలా అప్పుడు చెప్పరా అదే విష్ణు రూపం చూపించడానికి ఇలాంటి కోపాలు ఉంటాయి. అవును నీ కోసండి కార్యక్రమం నీ జ్ఞానమైన కాళికంసుడు పడిగెత్తాడు. ఆ పడి మీద కాలు పెట్టి
నా రెండో ప్రశ్న బహుశగా చెప్పినారా ఏమి కోరిక నీ మూడో ప్రశ్న చెప్పలేదా అంటే నా ఇల్లు నా వాకిలి నీ అవతారం నా స్థలం ఎక్కడో చెప్పాలా అదే ఆ 14 లేకుంటూ దేవుడైనా ఆది మహాలక్ష్మిగా ఆ నాట పోకుండా ఇసుకుపోయినా నువ్వు నివసిస్తుంటే సరగా కాలు గుర్తు సరగా పరమాత్మ ఎదురు కొట్టి ఆపరేషన్ చేసుకుంటా నేను బాగా నేర్చుకుంటా మళ్ళా నా ప్రశ్నలు చక్కగా చెప్పినావు నీవే నా సేవకునివి నేను నీకు దేవాన్ని దేవుని ఈ సభకు నిన్ను ఎందుకు పిలిచాను తెలుసా మహామంత్రి నా మనములో ఎన్నో దినముల నుండి ఒక చిన్ని కోరిక పుట్టింది సేవక చెప్పు నాకు ఏముంటాను కదా ఎక్కడ వస్తుంది ఎట్లా నా మనసులో కోరిక అంటే ఏ సమానికి వెళ్ళాలి మృగాలు సంహరించాలా శ్రీమరాక్షరాలు నా మనసులో కోరిక నువ్వు వెంటనే అంతఃపురానికి వెళ్ళి అంతఃపురం ఎక్కడ తెలుసా అంతఃపురముగా రాణులు నివసించే మందిరము ఒక బృందావనము బృందావనము అంటే రాణులు నివసించే మందిరం అక్కడ చల్లని పూలతోటలు పూల మొక్కలు చల్లని ప్రదేశము అక్కడ స్థలానికి వెళ్ళి అక్కడ నా భార్య లక్ష్మీదేవి ఆ ప్రదేశాల్లో మరో కింద పట్టుపాలు పట్టుకోవాలి చూడాలి శీఘ్రంగా వెళ్ళి పిలుచుకురాపో మన ఇద్దరు ఆశీర్వాదం తీసుకొని తర్వాత మార్గాలు చెప్పకపోతే ఎట్లు మాట్లాడుతున్నావు అంతఃపురం రాను నేను మా అప్పు అండి సింపుల్గా ప్రజలు పిలిచాను రామ్మ ఏం చేస్తాను నువ్వు లోపల ఏం చేస్తాను బాత్రూమ్ నువ్వు ఇప్పుడు తిప్పేసాం ప్రజలు నీళ్ళు పోసుకుంటా ఆయన తల్లి తొందరగా చూసాడు మీరు వచ్చేమా పొలిగారు కూర్చోడు ఈయన చాలా కోపంగా ఉండి 3 కొడు చేత పట్టుకున్నాడు పట్టాట్లు కూర్చోడు నువ్వు రామ్మా అమ్మా అమ్మా
తెచ్చుకురా నన్ను పిలిచావు ఎక్కడ పోయావరా రారా అన్నీ ఎత్తుకుంటా అమ్మలే కనుక చెట్టు బయట ఎత్తుకుంటే ఏమా ఏం పిలిచింది ఏంద్ర అవసరం ఏనమ్మా పాలకాయ ఎక్కడ ఎందుకు పిలిచావు ప్రపంచ దేవుడి ఆది మహర్షులు అశిషుల మాత్రము నేను అన్ని తొందరగా చూడరామన్నా తల్లి నన్ను పిల్లప్పడా ఏమంటారా నాకేందో తల్లి అయితే చాలా భయంకరంగా చాలా కోపంగా ఉన్నావు తల్లి సరే స్వామి ఎక్కడున్నాడు పదప్ప చాలా ఎక్కడ ఉంటాయి కాదు దాన్నే కొలికాలు చూసుకున్నాను కొలిపాడా కొలువు కూడా కూర్చున్నాను అనమాట పదమ్మా పదరమ్మ పదరే